మేనేజ్మెంట్ చేయడానికి లేదు అంటున్నారు. అదే కదా ఇప్పుడు బీజేపీకి సమస్య. బీజేపీకి ఎంతవరకు ఉండేవాళ్ళు వాళ్ళని ఈవిడ చైతన్యపరిచి యాక్టివ్ లోకి తీసుకురాలేకపోయింది. బీజేపీలో కూడా ఆ పరిస్థితి ఉందా? యాక్టివ్ చేయలేదు కదా ఆవిడ. కమిటీలు ఉన్నాయి, శక్తి కమిటీలు అని వేశారు, కానీ దాన్ని యాక్టివేట్ చేసి అగ్రెసివ్ గా వెళ్ళాలి కదా. ఎక్కడ వెళ్ళారు బేసిక్ గా? రెండవది, ఆంధ్రప్రదేశ్ లో మీడియా అన్నటువంటిది వీళ్ళకి పూర్తి విరుద్ధంగా ఉంది కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళు చేసే ఆ ప్రయత్నానికి తగ్గట్టుగా లేదు. ఇప్పుడు దీనికే మీకు తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ బండి సంజయ్ కానీ అన్నామలై కానీ ఏం చేశారంటే, పార్టీ అవగాహన ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళందరితో మీటింగులు పెట్టి వాళ్ళతో సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేయించి లేదా ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాటి ద్వారా ప్రతి మీటింగ్ది కూడా విజువల్స్ అవన్నీ వాళ్ళకి వెళ్ళేటట్టు చేస్తూ ఆ థంబ్నెయిల్స్ ఆ టైటిల్స్ అవన్నీ ఇస్తూ అదొక సర్క్యులేటింగ్ ఒక బూమ్ తెప్పించారు. ఇప్పుడు మీకు లేకపోతే అన్నామలైకి వాళ్ళ పిఎంకే వచ్చి జాయిన్ అయ్యింది, ఏఐఏడిఎంకే ప్లేస్ని ఆక్యుపైంది. ఇక్కడ ఒక సైద్ధాంతిక పాలసీ ఉంటుంది. బీజేపీ సుదీర్ఘ కాలం పాటు నష్టపోయింది ఏంటంటే, తమిళనాడులో ఏఐఏడిఎంకే తమ శత్రువు అని భావించలా, డిఎంకే తన శత్రువు అని భావించింది. ఎందుకంటే డిఎంకే అనేటువంటిది పూర్తి దాన్ని ఏమంటారు, మన ద్రవిడ పార్టీ కింద యాంటీ హిందుత్వ సెంటిమెంట్ తో ఉంటుంది కాబట్టి దాన్నే తమ శత్రువుగా భావిస్తూ వచ్చింది. అన్నా డిఎంకే అంటే కాస్త పాజిటివ్ దృక్పథంతో ఉంది. ఒకవేళ అన్నా డిఎంకే తమతో కలవకపోయినా ఒక స్పేస్ అంటే ఇక్కడ ఇద్దరు ఫైటర్స్ ఉన్నారు, ఏఐడిఎంకే డిఎంకే, వీళ్ళల్లో మనం ఎవరిని కొడితే ఆ ప్లేస్ వెళ్ళగలం అన్నటువంటి దగ్గర డిఎంకేని కొడితే వెళ్ళగలం అనుకుంది. కానీ అన్నామలై వచ్చి చెప్పింది ఏంటంటే